హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రేమకు స్వాగతం 21వ భాగాన్ని వినేద్దాం. మధు తల నిమురుతూ, మధు, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. జరిగిపోయింది, మార్చలేం కదా. నువ్వు ఇలా బాధపడకూడదు. మీ బావగారు వచ్చాక తనతో నేను మాట్లాడతాను, సరేనా? మధు ఇంకాస్త గట్టిగా హాక్ చేసుకుని థ్యాంక్స్ శ్రీ అంటూ కాసేపు అలానే ఉండిపోతుంది. తనకెప్పటికీ సొంతం అవ్వదు అనుకున్న క్రిష్ ప్రేమ ఇప్పుడు తన బాధని మర్చిపోయేలా చేస్తుంటే ఇలానే జీవితాంతం అంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకున్న లక్కీ తన నుంచి దూరం అవ్వకూడదని అదే క్షణంలో అనుకుని క్రిష్ నమ్మకంగా చెప్పిన మాటలు గుర్తుకు రాగానే, నీ మీద నాకు నమ్మకం ఉంది శ్రీ, నువ్వు లక్కీని నాకు దూరం కానివ్వవు అని తల పైకెత్తి క్రిష్ని చూస్తూ ప్రేమగా తన నుదిటిపై ముద్దు పెట్టుకుంటుంది. క్రిష్ మధుని చూసి సంతోషంగా ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని తన నుదిరికి తలని ఆనించి, మధు, నీ మనసులో ఈ క్షణం ఏం ఫీల్ అవుతున్నావో క్లియర్గా తెలియదు, కానీ నువ్వు ఇకపై ఏ విషయంలో బాధపడకుండా చూసుకునే బాధ్యత నాది. ఐ ప్రామిస్ యూ అని తన చేతిలో చెయ్యి వేసి చెప్పేసరికి మధు కళ్ళు సంతోషంతో తడిదేరుతాయి. మధు కాసేపటికి తేరుకొని క్రిష్ నుంచి దూరం జరిగి, శ్రీ, మొన్నొకరోజు నేను ఆఫీస్కి వస్తుంటే మధ్యలో ఒకరికి లిఫ్ట్ ఇచ్చాను. తీరా చూస్తే తను నా ఫ్రెండ్ దీక్ష. తన లైఫ్లో నాకున్న ఇంపార్టెన్స్ ఏంటో తన మాటల్లో అర్థమైంది శ్రీ. ఆకాష్, దీక్ష ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది, కానీ వాళ్ళు పెళ్లికి టైం తీసుకున్నారు. ఎందుకో తెలుసా? క్రిష్ మాతో ఏం చెప్పాలనుకుంటుందో అని తననే తీక్షణంగా చూస్తూ ఉంటాడు. తన వల్లే నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాబట్టి మళ్ళీ నేను ఎక్కడున్నానో వెతికి నా గురించి తెలుసుకుని నేను కనిపిస్తే కానీ వాళ్ళు పెళ్లి చేసుకోరు శ్రీ. ఇదే విషయాన్ని మా మాటల మధ్యలో చెప్పి చాలా బాధపడింది. నేను దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపించాలి అనుకుంటున్నారు. నేను ఇన్ని సంవత్సరాలు ఎవరికి అందుబాటులో లేకుండా ఉండడంతో దీక్ష తన మీద కోపంతో ఉన్నాను అనుకుంటుంది. అందుకే నన్ను కలిసి నా కోపం పోగొట్టి నా చేతుల మీదుగా వాళ్ళ పెళ్లి జరిపించాలి అనుకుంటున్నారు. ఇప్పుడు నేను దీక్షని కలవాలి శ్రీ. నాకు దానిపై ఎటువంటి కోపం లేదని చెప్పాలి. ఇంకా దగ్గరలో ఏ ముహూర్తం ఉంటే అది ఫిక్స్ చేసి వాళ్ళ పెళ్లి జరిపించాలి అని చిన్నగా నవ్వుతూ చెప్తుంది. మధు, నిజంగా వాళ్ళు నీ గురించి అంతగా వెయిట్ చేస్తూ ఉంటే ఇప్పుడే వెళ్ళి మీట్ అవుదాం పదా. అలాంటి ఫ్రెండ్స్ చాలా రేర్. నీకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మధు నవ్వుతూ, నేను అదే విషయం చెప్పాలనుకున్నాను శ్రీ. ఈరోజే వాళ్ళ ఇంటికి వెళ్దాం శ్రీ. మరి అడ్రస్ తెలుసా? మధు పెదవి విరుస్తూ, దీక్ష వాళ్ళ ఇంటికి నేను ఎప్పుడూ వెళ్ళలేదు శ్రీ. మాది కాలేజ్ అండ్ కాల్స్ వరకే. ఎప్పుడూ ఫ్యామిలీ గురించి మాట్లాడుకోలేదు, కానీ నేను వాళ్ళ పేరెంట్స్తో ఫోన్లో మాట్లాడేదాన్ని. అంకుల్ ఆంటీ నేమ్స్ సుధాకర్, సురేఖ. అంకుల్ కూడా బిజినెస్ మ్యాన్ అని చెప్పగానే ఆ పేరు ఎక్కడో విన్నట్టు అనిపించి, మధు 1 మినిట్ ఇప్పుడే వస్తాను అని చెప్పి శ్రీలతకి కాల్ చేసి లిఫ్ట్ చేయగానే, హలో మామ్ అని వినిపించిన వాయిస్లో ఏదో తెలుసుకోవాలన్న ఆతృత తెలుస్తుంటే, శ్రీలత గారు, హలో శ్రీ, ఏమైంది కన్నా? మామ్, మీరు లంచ్కి ఇన్వైట్ చేశారని వెళ్ళారు కదా, వాళ్ళ నేమ్స్ ఏంటి? సుధాకర్, సురేఖ అని మనకు తెలిసిన వాళ్ళే కదా కన్నా, ఎందుకు అడుగుతున్నావు? వాళ్ళకి ఎంతమంది పిల్లలు మామ్? ఎప్పుడు ఇలా ఎవరి గురించి అడగని కొడుకు ఇలా ఒకరి గురించి అడగడం ఆశ్చర్యంగా ఉంటే సమాధానంగా, ఒక్కరే కూతురు కన్నా, పేరు దీక్ష. తనకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయింది కన్నా. అబ్బాయి పేరు ఆకాష్. వాళ్ళ ఫ్యామిలీ కూడా మనకు తెలిసిన వాళ్ళే. అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్సే. అందుకే పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగోదని వెళ్ళాం. ఈ డీటెయిల్స్ నీకు చెప్తుంటే వద్దు అని మాతో రానని వెళ్ళిపోయావు కదా. నీ గురించి అడిగారు ఆంటీ వాళ్ళు అని తన వాళ్ళతో వెళ్ళలేదని గుర్తు చేస్తూ అంటుంది. నా ఇంపార్టెంట్ వర్క్ మామ్, అందుకే అటెండ్ అవ్వలేదు. సరే, ఇంతకీ వాళ్ళతో ఫొటోస్ తీసుకునే ఉంటారు కదా? తీసుకున్నాం కన్నా, వెయిట్ నీకు సెండ్ చేస్తాను అని చెప్పి, సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు అడుగుతున్నావు అని తన సందేహాన్ని వెళ్ళబుచ్చింది. మామ్, నీతో నేను తర్వాత అన్ని వివరంగా చెప్తాను, కానీ ముందైతే వాళ్ళ ఇంటి అడ్రస్ నాకు షేర్ చేయి, మర్చిపోకు అని కాల్ కట్ చేస్తాడు. మధు, నీ ఫ్రెండ్ హౌస్కి నిన్ను నేను తీసుకుని వెళ్తాను అని నవ్వుకుంటూ ముందుకు నడుస్తుంటే ఫోన్ నోటిఫికేషన్ సౌండ్కి తన తల్లి పెట్టిన ఫొటోస్ చూసి, ఓ, ఈ అమ్మాయి దీక్ష అంటే ఎక్కడో చూసినట్టుంది, కానీ సరిగా గుర్తుకులేదు. మధు దగ్గరకు వచ్చి, మధు, నీ ఫ్రెండ్ ఈ అమ్మాయేనా అని ఫోన్లో ఫోటో చూపిస్తూ అడిగేసరికి మధు దీక్ష ఫోటో చూడగానే ఫోన్ లాక్కొని ఆమెనే చూస్తూ చేత్తో తరుముతూ సంతోషంగా చాలాసేపు ఆ ఫోటోని చూస్తూ ఉండిపోయింది. కాసేపటికి ఏదో గుర్తుకొచ్చినట్లు క్రిష్ వైపు తిరిగి, అంటే నీకు దీక్ష వాళ్ళు తెలుసా శ్రీ? యా, నో, మామ్ వాళ్ళకి తెలుసు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పారు. సండే నీతో కలిసి లంచ్కి వచ్చినప్పుడు మామ్ డాడీ వాళ్ళ ఇంటికి లంచ్కి ఇన్వైట్ చేశారని వెళ్ళారు. ఆ రోజు వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అంట. నువ్వు నేమ్స్ చెప్పగానే విన్నట్టుగా అనిపించి గుర్తు చేసుకుంటే మామ్ నాతో చెప్పడం గుర్తొచ్చింది. కాల్ చేసి నా డౌట్ కన్ఫర్మ్ చేసుకున్నాను.
ఈ ఫోటో చూడగానే ఎందుకో నీ ఫ్రెండ్ తనే అనిపించింది. అందులోనూ వాళ్ళ నేమ్స్ దీక్ష, ఆకర్ష్ అని. వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిందని మామ్ చెప్పింది. సో నా డౌట్ అక్కడే క్లియర్ అయిపోయింది అని. సరే పద వెళ్దాం. ఇప్పుడు వాళ్ళ అడ్రస్ కూడా తెలిసింది. సో నువ్వు నీ ఫ్రెండ్ని మీట్ అయ్యి వాళ్ళ పెళ్ళికి ఏం ప్రాబ్లం లేకుండా చేయాలి కదా అని పెదవంచున నవ్వును దాచుకుని అంటాడు. శ్రీ అని చిరుకోపంగా చూస్తూ ఉండేసరికి అరే రే నా బాబీ గర్ల్కి కోపం కూడా వస్తుందా అంటూ దగ్గరికెళ్ళి తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని తన కళ్ళపై ముద్దు పెట్టుకుంటూ నువ్వు ఇలా డల్గా ఉంటే నాకు నచ్చట్లేదురా, అందుకే నేను డైవర్ట్ చేయాలని ఇలా. మధు క్రిష్ తనపై చూపించే ప్రేమకి మురిసిపోతూ తనే తన్మయత్వంలో క్రిష్ పెదవులపై ముద్దు పెట్టేస్తుంది. క్రిష్ మొదట షాక్ అయిన మధుకి స్పృహ వచ్చి దూరం జరిగేలోపే తన్ని కదలివ్వకుండా నడుం చుట్టూ చేతిని బిగించి దగ్గరకు లాక్కుని ముద్దుని కొనసాగించి తన ప్రేమను తెలిపే ప్రయత్నం చేశాడు. మధు కూడా క్రిష్ పెడుతున్న ముద్దుని ఆస్వాదిస్తూ చుట్టూ లోకాన్ని మర్చిపోతుంది. కాసేపటికి ఇద్దరు వీడి క్రిష్ ప్రేమగా మధు వైపే చూస్తూ ఉంటే మధు సిగ్గుతో తల కిందికి దించుకుని ఇద్దరికీ వారి ప్రేమ బయటపెట్టిన తర్వాత తొలి ముద్దు అది కూడా తనంతట తానే ఇవ్వడం ఇప్పటికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంటే తల ఎత్తి కృష్ణి చూడలేక అలాగే నేల చూపులు చూస్తున్న మధు ఒక్కసారిగా హత్తుకొని చెయ్యాల్సిందంతా చేసేసి బుద్ధిగా ఉన్నాను నన్ను డిస్టర్బ్ చేశావు కదే అని భుజంపై తలపెట్టి మెడలో దుఃఖం దాచుకుంటాడు. మధుకి చక్కలిగిలి పెడుతుంటే వెంటనే ఓయ్ అంటూ కౌగిల్ నుండి దూరం జరగకుండా తల మాత్రమే వెనక్కి పెట్టి విచిత్రంగా చూస్తూ శ్రీ ఏమైంది నీకు అని అడిగేసరికి మధుని ఒక్కసారిగా వదిలేసి వెనక్కి తిరిగి తల పట్టుకుని అబ్బా క్రిష్ ఏంట్రా ఇంత వీక్ అయిపోయావు అనుకుంటూ ఇంకా మధు మీద కలిగిన ఫీలింగ్స్ కంట్రోల్ అవ్వకపోతుంటే వెంటనే వెనక్కి తిరిగి మధు ముఖాన్ని చేతుల్లో తీసుకుని మధు మనం త్వరగా పెళ్లి చేసుకుందాం బంగారం, ఇన్ని రోజులు మన ముందు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అవన్నీ క్లియర్ అయ్యే వరకు పెళ్లి టాపిక్ తీయకూడదని అనుకుని ఆగాను, కానీ ఇప్పుడు నీకు దూరంగా ఉండాలి అంటే చాలా కష్టంగా ఉంది మధు అని ఫేస్ ముద్దుగా పెట్టి చెప్పి చెవి దగ్గరకు వచ్చి ఏదో విషయం చెప్పేసరికి మధు శ్రీ నీకు అసలు సిగ్గే లేదు, ఇలా ఎవరైనా మాట్లాడతారా అని చిరుకోపంగా అంటూ ఒకంత తన మనసులో రేగిన అలజడికి తనకు శ్రీతో త్వరగా తన బంధాన్ని ఏర్పరచుకుని సంతోషంగా తనతో లైఫ్ లీడ్ చేయాలని ఉన్న కొన్ని రోజులు గడిస్తే మనం ఏ విషయం గురించి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటామని నేను ఆలోచిస్తున్నానని తన ఆలోచనలో తను ఉండగానే క్రిష్ మధు చెంపపై చెయ్యి వేసి ఇష్టం లేదా అని అడిగేసరికి మధు కన్నీళ్లతో కృష్ణి హక్ చేసుకుని ఆ మాట నీ నోటి నుండి నేను ఎప్పుడు వినకూడదు శ్రీ, నువ్వంటే పిచ్చి కాబట్టే ఇన్ని రోజులు నీ కోసం ఎదురు చూస్తూ నేను చూస్తూ బ్రతికేయాలి అనుకున్నాను, అలాంటిది నీతో పెళ్లి నాకెందుకు ఇష్టం లేదు అనుకుంటున్నావు అని వెక్కిళ్ళు పెడుతూ ఒక్కో మాట పలుకుతూ ఉంటే మధుని ఇంకా గట్టిగా హత్తుకొని నా ఇంటెన్షన్ అది కాదరా, నేను అడిగింది నీతో ఇలా క్లోజ్గా మూవ్ అవ్వడం నీకు ఇష్టం లేదా అని అడిగాను, నువ్వు ఏదేదో ఊహించుకుని ఇంత ఎమోషనల్ అవుతున్నావు. ఉఫ్, నా మధు మరీ ఇంత సెన్సిటివ్గా అనుకోలేదు, ఏం చేయాలి ఇప్పుడు అన్నాడు. నాకు నా ఓల్డ్ మధు కావాలి, తన చాలా డేరింగ్ అండ్ టఫ్ టు అండర్స్టాండ్, కానీ ఇప్పుడు నా ముందున్న మధు తల అడ్డంగా ఊపి చెప్తుంటే మధు కోపంగా చూస్తూ కళ్ళు తుడుచుకొని నిన్ను అంటూ శ్రీని కొడుతుంటే మధుకి దొరకకుండా బెంచ్ చుట్టూ తిరుగుతూ తనని కూడా తిప్పుతూ చాలాసేపటికి ఇద్దరు పరిగెత్తి అలసిపోయి బెంచ్కి ఆ చివర ఈ చివర ఇద్దరు కూర్చుని అలుపుని తీర్చుకుని ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు. వెంటనే ఇద్దరు దగ్గరికి జరిగి మధు క్రిష్ భుజం మీద తలవాల్చి చేతిని పట్టుకుని నేను ఈరోజు ఎంత ఎమోషనల్ అయ్యానో అంతకంటే ఎక్కువగా సంతోషంగా ఉన్నాను శ్రీ, నా మనసులో భారం అంతా దిగిపోయింది, ఇప్పుడు నా మైండ్ కూల్గా ఉంది అని చెప్తుంటే మధుని కాసేపు ఆట పట్టించాలని డిసైడ్ అయ్యి ఫ్రిడ్జ్లో పెట్టావా నీ మైండ్ని కూల్ అవ్వడానికి సీరియస్గా అడిగినా తన వెటకారంగా అంటుంటే నిన్ను అంటూ చెవి మెలిపెట్టి ఒక చేతిని వెనక్కి తిప్పి ఏమన్నావు, నేను ఇంత హ్యాపీగా ఉంటే నీకు కామెడీగా అనిపిస్తుందా, పో నేను నీతో మాట్లాడను అని అలిగినట్టు ఫేస్ టర్న్ చేసి చెయ్యి అట్టం పెట్టుకుని నవ్వుకుంటూ నీకేనా ఉండేది, నాకు కూడా నేను టేస్ట్ చేయాలని ఉంది అనుకుని ఏంటి ఇంతసేపైనా బ్రతిమలాడకుండా ఏం చేస్తున్నాడబ్బా అనుకుంటూ ఊరకంట పక్కకు చూసేసరికి పక్కన క్రిష్ కనపడు. వెంటనే పైకి లేచి చుట్టూ చూస్తూ ఎక్కడా కనిపించకపోవడంతో ఏమైపోయాడు, ఇప్పటి వరకు ఇక్కడే కదా ఉన్నాడు అని కొంచెం ముందుకు వెళ్ళి చుట్టూ చూస్తూ వెనక్కి తిరిగేసరికి తనకి అతి దగ్గరగా ఫేస్కి మాస్క్తో భూమ్ అంటూ అరిచేసరికి ఒక్కసారిగా భయపడినట్టు గట్టిగా అరిచేసరికి మధు నోరు చేత్తో నొక్కి ఇంకో చేత్తో మాస్క్ తీసి నేనే టెన్షన్ పడుకు అని మధు చుట్టూ చేతులు వేసి బెంచ్ మీద కూర్చోబెట్టి తను కూడా కూర్చుంటాడు. అప్పటి వరకు తన టెన్షన్ని తగ్గించుకుంటుంది మధు. నీకు అసలు బుద్ధుందా, గుండె ఆగినంత పనైంది తెలుసా, అసలు ఉన్నట్టన్ని ఎక్కడికి వెళ్ళిపోయావు, పోనీ వెళ్ళిన వాడిని సైలెంట్గా వండుకుని ఇలా భయపెట్టి చంపేద్దాం అనుకుంటున్నావా అని తను ఎంత భయపడిందో తన మాటల్లో తెలుస్తూ ఉంటే మధు కళలోకి చూస్తూ
ఇంకోసారి నీ నోటి నుండి చావు అనే మాట వస్తే ఊరుకోను. సరదాగా టీచ్ చేద్దామనుకుంటే నువ్వు ఇంత టెన్షన్ అవుతావని నేను అనుకోలేదు. సారీ, ఇంకెప్పుడు నీ విషయంలో సరదా కూడా ఇలా చేయను అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. మధు ఆశ్చర్యంగా చూస్తూ, ఉఫ్, ఇప్పుడు బాబు గారికి కోపం వచ్చిందా ఏంటి అనుకుంటూ బయటకొచ్చిన క్రిష్ కార్ డోర్కి ఆనుకుని ఎవరికో కాల్ చేసి మాట్లాడుతుండగా మధు వచ్చి క్రిష్ని చూసి, ఇక్కడున్నావా నా బుజ్జి కన్నా అనుకుంటూ అతని ముందుకొచ్చిన మధుని చూసి ఫోన్లో మాట్లాడుతున్న వాళ్ళకి బాయ్ చెప్పి మొబైల్ కార్లో పెట్టి మధుని చూసేసరికి మధు క్రిష్ని హక్ చేసుకుని తన చేతులు మధు నడుం చుట్టూ వేయించుకుని, సారీ, ఇందాక అలా అరిచి ఉండకూడదు, నా మీద కోపంగా ఉన్నావా అని బేళగా చూస్తూ అడిగేసరికి క్రిష్ ఒక్కసారిగా నవ్వుతూ, హహ, నీ యాక్టింగ్ నాకు తెలియదు అనుకున్నావా అని కళ్ళెగరేయగాని మధు ఆతృతగా చూస్తూ, అంటే నీకు తెలిసి కూడా ఎంత సీన్ చేసావా, వామ్మో, నీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే అని ముఖం ముడిచి చెప్పేసరికి క్రిష్ ఇంకా దగ్గరకు లాక్కొని, నీ నాటకాలు ఏవైనా అన్నీ నా దగ్గరే కదా అని గుండెలకి హత్తుకొని ఇంక వెళ్దామా అని అడుగుతాడు. ఆ క్షణం వారి సంతోష సమయాన్ని ఒకరు తన కెమెరాలో బంధిస్తున్నారని ఇద్దరికీ తెలియదు. ఆ వ్యక్తిని గమనించి ఉంటే సమస్య వచ్చే అవకాశం ఉండేది కాదేమో. మధు కూడా దీక్షని వెంటనే కలిసి ఇన్ని రోజులు తనని మిస్ అయినందుకు సారీ చెప్పాలనుకుని పాదాశ్రీ అని కౌగిల్ విడిచి కారులో కూర్చుంటే క్రిష్ కూడా నవ్వుతూ, ఇప్పటి వరకు మేడం గారికి ఫ్రెండ్ గుర్తే లేదు కానీ ఇప్పుడు నేను చెప్పేసరికి గుర్తొచ్చిందనమాట అని మనసులో అనుకుంటూ వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుని శ్రీలత పెట్టిన అడ్రస్ ఎటువైపో గుర్తు చేసుకుని కార్ స్టార్ట్ చేశాడు. వాళ్ళు వెళ్ళంగానే ఆ రిపోర్టర్ అంటే ఆ వ్యక్తి ఎవరికో కాల్ చేసి, సార్, ఈరోజు మన ఛానల్లో న్యూస్ చూసి టీఆర్పీ ఒక్కసారిగా పెరిగిపోతుంది. నేను తెచ్చే ఫొటోస్ వీడియోస్ అంతా ముఖ్యమైన వ్యక్తివి, మిగతా విషయాలు నేను ఆఫీస్కి వచ్చాక చెప్తాను సార్, ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేసి, సారీ మిస్టర్ శ్రీకృష్ణ వర్మ అని తనలోని తను బాధపడుతూ కొన్ని గంటల ముందు ఏం జరిగిందో గుర్తు చేసుకుంటాడు రిపోర్టర్. తన ప్రొఫెషన్ రిపోర్టర్ కప్పడంతో ఒక 1 నెంబర్ నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అనగానే, హలో మిస్టర్, మీరు ఈ న్యూస్ ఛానల్ రిపోర్టరే కదా అని వినిపించిన వాయిస్కి, హూ ఆర్ యూ అంటాడు అతను. నేనెవరో ఏంటో తెలుసుకోవాలని ఉంటే నేను చెప్పిన ప్లేస్కి 20 మినిట్స్లో రావాలి. అసలు నిన్ను ఎందుకు కలవాలి నేను అంటాడు ఆ రిపోర్టర్. నువ్వు వర్క్ చేసే ఛానల్ టీఆర్పీ లేక క్లోజ్ చేసే ప్రయత్నంలో ఉందని విన్నాను నేను. సో నేను చెప్పే న్యూస్ నువ్వు టెలికాస్ట్ చేస్తే ఆ ఛానల్ రేంజ్ మారిపోతుంది. ఆ న్యూస్ రీసెంట్గా ఎస్వి కంపెనీ టేక్ ఓవర్ చేసిన శ్రీకృష్ణ వర్మ గురించి. ఇప్పుడు వస్తావు కదా నేను చెప్పిన ప్లేస్కి, టైం లేదు, ఐఆమ్ వెయిటింగ్ ఫర్ యూ అని ప్లేస్ చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఆ రిపోర్టర్ వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ వెళ్తే న్యూస్ ఏంటో యూజ్ అవుతుంది, ఆ తర్వాత ఛానల్ రేంజ్ పెరిగితే వాళ్ళకి శాలరీస్ పెరిగే అవకాశం ఉంటుంది కదా అని ఆలోచన రాగానే వెంటనే ఆ ప్లేస్కి వెళ్తాడు. అది గెస్ట్ హౌస్లా అనిపించడంతో డోర్ ఓపెన్ చేసి ఉండడంతో గుమ్మం దగ్గర నిలబడి, ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా అని పిలవగానే లోపల నుండి కమిన్ మిస్టర్ అని వినిపించిన వాయిస్కి అటువైపు వెళ్ళి ఒక రూమ్లోకి వెళ్ళి తనకెదురుగా సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న జతీష్ని చూసి ఒక క్షణం ఆశ్చర్యంగా, సార్, మీరు వెంకటేశ్వర్ గారి మేనరుడే కదా అని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు అతని పక్కన చూసినట్లు గుర్తుకు రావడంతో అడిగాడు. జతీష్ నవ్వుతూ, బాగానే గుర్తున్నానే, మీరేనా నాకు కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పింది. ఇంకా అనుమానంగా ఉండడంతో తప్పక అడిగి సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. జతీష్ వెంటనే పైకి లేచి సీరియస్గా చూస్తూ, ఎస్ నేనే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇంకొన్ని క్షణాల్లో ఆ శ్రీకృష్ణ వర్మ పంజాగుట్ట సైడ్ వెళ్తాడు. మధ్యలో ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగి తనతో పాటే వెళ్తుంది. ఆ అమ్మాయి తనతో క్లోజ్గా మూవ్ అవుతున్నప్పుడు నువ్వు ఫొటోస్ వీడియోస్ తీసి న్యూస్లో వైరల్ చేయాలి. ఆ న్యూస్ చూసి వాడి కంపెనీ షేర్స్ పడిపోవాలి అని చాలా కోపంగా చెప్తూ గోడకి పంచిచ్చేసరికి ఆ రిపోర్టర్ తనకి పట్టిన చెమటలు తుడుచుకుంటూ తడబడుతూ, సార్, నేను న్యూస్ రిపోర్టర్ని సార్, ఇలా చేయడం నా జాబ్ కాదు, దయచేసి నన్ను వదిలేయండి అని వెనక్కి తిరిగి వెళ్ళబోయేంతలో ఫోన్లో ఒక్కసారిగా డాడీ అన్న పిలుపుతో భయంగా వెనక్కి తిరిగి చూస్తే తన కూతురిని 4 మనుషులు పట్టుకొనడంతో స్వీటీ అంటూ ఏడుస్తూ వెనకే ఉన్న భార్యని చూసి కన్నీళ్లతో, సార్, నా భార్య బిడ్డల్ని ఏమీ చేయకండి సార్, వాళ్ళని ఏమీ చేయకూడదంటే నువ్వు నేను చెప్పినట్లు చేయాలి, నువ్వు నేను చెప్పినట్లు చేస్తానంటే వాళ్ళని ఈ క్షణమే వదిలేయమని చెప్తాను, ఏమంటావు? మనసులో నాకు వేరే మార్గం లేదు, ఇప్పుడు ఈయన చెప్పినట్లు చేయకపోతే నా కుటుంబం నాకు దక్కదు అనుకుని, సరే సార్, మీరు చెప్పినట్లే చేస్తారు, నా ఫ్యామిలీ జోలికి వెళ్ళకండి, మీకు దండం పెడతాను అని చెప్పేసరికి, నువ్వు నాకు నచ్చావురా, అందుకే నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే, నువ్వు నేను చెప్పిన పని చేస్తే నీకు 25 lakhs ఇస్తాను, ఆ మనీ తీసుకుని నువ్వు ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోయి నా కళ్ళకు కనిపించకూడదు, అర్థమైందా? తల గుండ్రంగా తిప్పుతూ మనసులో, తప్పదు, ఇప్పుడు నేను అడ్డు తిరిగితే ఖచ్చితంగా నా వాళ్ళని చంపేస్తాడు, అలా జరగకూడదు, నాకు నా ఫ్యామిలీ ప్రాణాలే ముఖ్యం అనుకుని, చెప్పండి సార్ అని తన ఎదురుగా నిలబడి అంటాడు.
జతీష్ తన భుజంపై చేయి వేసి తడుతూ, నాకు ఆ ఫ్యామిలీ పతనం కావాలి, సొసైటీలో అందరి ముందు తప్పు చేసిన వాళ్ళ శిక్ష అనుభవించాలి అని పంతంతో చెప్తూ, నువ్వు వెళ్ళి పంజాగుట్ట ఏరియాలో వెయిట్ చేసి వాళ్ళు రాగానే ఫాలో చేయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళమనగాని ఇంకేం మాట్లాడకుండా మౌనంగా బయటకొచ్చి తన బైక్లో జతీష్ చెప్పిన ప్లేస్కి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ రిపోర్టర్ వెళ్ళక ముందే క్రిష్ కదలికలు తెలుసుకోవడానికి వాళ్ళ ఇంటికి దూరంలో పెట్టిన మనిషి ద్వారా క్రిష్ ఎక్కడికి వెళ్తున్నాడో ఏంటో అన్నీ తెలుసుకుంటూ కావ్య తప్పించుకుని తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందని తెలియగాని ఈసారి ఒకే దెబ్బకి మొత్తం నాశనం చేయాలని ఒక అమ్మాయితో డీల్ మాట్లాడి క్రిష్ని ట్రాప్ చేసి తనతో పాటు పార్కుకి తీసుకుని వెళ్ళమని చెప్పి రిపోర్టర్ రికార్డ్ చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయి న్యూస్లో టెలికాస్ట్ అయ్యాక ప్రెస్ మీట్ పెట్టి తనని మోసం చేసి వదిలేశాడని రూమర్స్ క్రియేట్ అయ్యేలా చేయమని స్క్రిప్ట్ అంతా వివరించి ఆ తర్వాత రిపోర్టర్కి కాల్ చేశాడు. కానీ ఇక్కడ జతీష్ కంటే వేగంగా వేరే ఒకరి ఆలోచనలు ఉన్నాయని అర్థం కాని తనకి అసలు జరగబోయేది తెలీదు. జతీష్ ప్లాన్ చేసినట్లు జరుగుతుందనుకుని ఆ రిపోర్టర్ మధుని ఆ అమ్మాయి అనుకుని వారిద్దరు ఫోటోలు వీడియోలు తీసి అవే టెలికాస్ట్ చేయాలనుకుంటున్నాడు. ఇటువైపు జతీష్ ఆ అమ్మాయికి ప్లాన్ చెప్పినప్పుడే తను క్రిష్ని మీట్ అయి పని అయిన తర్వాత తన కాంటాక్ట్లో ఉండకూడదని ముందే హెచ్చరించడంతో ఆ అమ్మాయి తన మాటకి కట్టుబడి ఉందని అందుకే కాల్ చేయలేదనుకుని ప్రశాంతంగా ఉన్నాడు. రిపోర్టర్ కూడా చెప్పిన పని అయిపోయిందని మెసేజ్ చేయడంతో పిచ్చి పట్టినట్టుగా నవ్వుతూ, క్రిష్, నీ ఫ్యామిలీ వల్ల నా లాస్య సూసైడ్ చేసుకుంది. తనని నా ప్రాణం అనుకున్నాను రా, కానీ అంతలోని అది మీ అన్నని ప్రేమించిందని తెలిసి నేను నా ప్రేమని బయట పెట్టలేదు. అది ఎక్కడున్నా ఎవరితో ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకున్నాను, కానీ చివరికి నాకు లాస్య చావుని చూపించారు. అందుకే మీ ఫ్యామిలీలో ఎవరూ ప్రశాంతంగా ఉండకూడదు అని అక్కడున్న ఫ్లవర్ వాజులు అన్నీ విసిరేసి రూమ్ అంతా చిందరవందర చేసి వాల్కి నవ్వుతూ ఉన్న లాస్య ఫోటో చూస్తూ, బంగారం, నా ప్రేమని నీతో ముందే చెప్పుంటే నువ్వు నా కళ్ళ ముందు ఉండేదానివి. నేను ఈడియట్ని అని తన్ని తాను తిట్టుకుంటూ లవ్ యూ లాస్య అంటూ సైకోలా ప్రవర్తిస్తున్నాడు. పాపం జతీష్ ప్లాన్ ఫ్లాప్ అయ్యేలా చేసింది ఎవరై ఉంటారో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.